వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా సి ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. హెడ్లైన్స్. మహాశివరాత్రికి ముస్తాబైన ఖమ్మం జిల్లాలోని వివిధ శివాలయాలు భక్తి పరవశంతో మునగనున్న భక్తులు. మెప్మాలో అవినీతి ఆరోపణలపై ఆ శాఖ ఉన్నతాధికారుల విచారణ. జిల్లాలో పలు డ్వాక్రా సంఘాలను విచారించనున్న అధికారులు. వార్తల్లోని వివరాలు. శివరాత్రిని పురస్కరించుకొని ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఖమ్మం నగరంలోని గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని అర్చకులు అందంగా తీర్చిదిద్దారు. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతున్నట్లు అర్చకులు తెలిపారు. శివరాత్రి సందర్భంగా గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారి శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి. ఈరోజు రాత్రి 2 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు జరపబడతాయి. అలాగే రేపు పగలంతా కూడా అభిషేకాలు జరుపుకొని రేపు సాయంత్రం 6 గంటలకి స్వామివారి యొక్క ముత్యాల తలంబ్రాలు చైర్మన్ గారి ఇంటి వద్ద నుంచి ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తదుపరి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి ముందుగా అమ్మవారు స్వామివారి ఎదుర్కోల మహోత్సవం జరుగుతుంది. దానికి వ్యాఖ్యాతగా టీవీ ఆర్టిస్ట్ నూరి నారాయణమూర్తి గారు విచ్చేస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవం అంతా ఖమ్మం జిల్లాలోని మెప్మా కార్యాలయంలో డ్వాక్రా రుణాలు, విద్యార్థుల స్కాలర్షిప్లలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఆ శాఖ ఉన్నతాధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నుంచి మెప్మా కార్యాలయానికి వచ్చిన అధికారులు పీడీ మనోహర్ ను విచారించారు. పలు రికార్డులను, సిస్టంలోని డేటాను తనిఖీలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెప్మాలో జరిగిన అవినీతిపై పలు బ్యాంకులు, డ్వాక్రా సంఘాలను విచారించవలసిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. విచారణ కొనసాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మాది ఖమ్మంలో వచ్చేసి వేణుగోపాల్ నగర్ 1లో శ్రీ సాయి సంఘం నుంచి వచ్చాము. అదేవిధంగా మా జాగృతి గ్రామ సమైక్యలో గ్రామ దీపిక అనురాధ గారు పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య ఏమైందంటే అర్బన్ నుంచి మేము డివైడ్ అయ్యి మున్సిపాలిటీలో కలవటం జరిగింది. ఈ మున్సిపాలిటీలో కలిసాక 6 నెలల దాకా లోన్లు ఏమి ఇవ్వలేదు. ఏందని అడిగితే అన్ని లెక్కలు అయిపోయాక అప్పుడు డివైడ్ చేసి మీకు లోన్లు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా లోన్లు కూడా జనానికి ఏ విధంగా ఇస్తున్నారంటే మున్సిపాలిటీలో ఓన్లీ సంతకం పెట్టిన
తెచ్చుకున్నందుకు 2,500 ఒక గ్రూపుకి, అదేవిధంగా లోన్ తెచ్చుకున్నాక గ్రామ దీపకి 2,500 చొప్పున ఒక సంఘం వచ్చేసి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘంలో ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నోళ్ళ పేదల ఏదైనా మాకు తెలియట్లేదు. వేణుగోపాల్ నగర్ వార్డు నెంబర్, మాజీ వార్డు నెంబర్ని. అన్ని సమస్యలు నా దగ్గరకు వస్తాయి కాబట్టి నేను సమస్య చెప్పాలా. మళ్ళీ ఇప్పుడు స్కాలర్షిప్లు రావట్లేదని, సచిన వాళ్ళ డబ్బులు రావట్లేదని, ఈ పాల వడ్డీలు రావట్లేదని, ఇప్పుడు ఈ నా గ్రూప్కి ఒక కంటికి 5,000 రూపాయలు ఖర్చులు అవుతాయి అని అందరూ వచ్చి చెప్తుంటే నేను అమ్మాయికి కూడా చర్చించినాను. అయినా ఆ అమ్మాయి పట్టించుకోవట్లేదు. లేనా సరే లోన్ ఇప్పలేదండి. ఎందుకు ఇప్పట్లేదని అడిగితే మేము 1,800 కడితేనే మేము సంతకాలు పెడతాం, లేకపోతే పెట్టననేసి అన్నారు. అంటే మరి ఎందుకండి మేము మేనేజర్ గారిని కనుక్కుంటావా అంటే, లేదు జ్వరం జరిగితే జ్వరం డాక్టర్ కాడ చూసుకుంటావా, కడుపుల నొప్పి డాక్టర్ కాడ చూసుకుంటావా అనేసి గ్రామ దీపిక చెప్పింది మాకు. 1,800 జరిగింది. సో కొంత బ్యాంక్స్ ఉన్నాయి, ఏదైతే బ్యాంకులు ఏపీజీవీబీ చర్చ్ రోడ్ బ్రాంచ్ బ్యాంక్ ఒకటి, తర్వాత ఆంధ్ర బ్యాంక్ ఒకటి, ఈ బ్యాంక్స్కి వెళ్ళి ఎవరైతే 24 మంది గ్రూప్స్ లోన్స్ తీసుకున్నారో ఆ పర్టికులర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని తర్వాత ఫీల్డ్కి కూడా వెళ్ళి ఆ ఫీల్డ్లో వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత విద్యార్థులు చదువును కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కలలను పిల్లలు సాకారం చేయాలని ఆయన అన్నారు. ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వార్షికోత్సవానికి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని అన్ని రంగాలలో విజయం సాధించాలని అన్నారు. ప్రణాళిక ప్రకారం చదువుకొని రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజాభివృద్ధికి పాటుపడేలా ప్రతి ఒక్క విద్యార్థి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని కోరారు. హాస్టల్ ఉండి చదువుకుంటున్న పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి రాణించాలన్నారు. ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ కీలకమని, ఈ 2 సంవత్సరాలు లక్ష్యాన్ని ఎంచుకొని చదివితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల విద్యార్థులకు కష్టం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి నిధుల కేటాయింపునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాపాచారి, అధ్యాపకులు డి వెంకటేశ్వర్లు, శారద, రాజ్ కుమార్, విజయలక్ష్మి, రమణ, నాయకులు మందటపు నరసింహారావు, లక్ష్మణ్ నాయక్, రెంటాల ప్రసాద్, వనమ లక్ష్మణ్ రావు తదితరులు. మీరందరూ ఆరోగ్యవంతంగా ఉండి రాబోయే తరాలకి ప్రతినిధులుగా ఉండాల్సిన పిల్లలు మీరంతా. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, మన సమాజం ఆరోగ్యంగా ఉంటేనే మన భారతదేశం ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి పేద, బడుగు, బలహీన వర్గాలు, వెనకబడిన తరగతుల వాళ్ళు ఉండే హాస్టల్స్లో వస్తువులు మెరుగుపరచాలి అనే ప్రగాఢమైన ఉద్దేశాన్ని వ్యక్తపరిచే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఈ 15 రోజుల్లో కనీసం 3-4 హాస్టల్స్కి వచ్చి అక్కడ పరిస్థితులు, అక్కడ వంట, అక్కడ కార్యక్రమాలను చూసి మార్చి 1st వీక్ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నా నియోజకవర్గంలో చదువుతున్న పిల్లల యొక్క హాస్టళ్ల పరిస్థితిని రేపు అసెంబ్లీలో ప్రస్తావించడానికి ఒక మంచి అవకాశంగా మలుచుకోవాలని చెప్పి నేను ఆలోచిస్తా ఉన్నాను. కాబట్టి
ఇప్పటి నుంచి ఒకటే పని చేస్తా, మీ ప్రతి హాస్టల్కి ఏదో ఒక రోజు తప్పకుండా వస్తా, వచ్చి మీతో పాటు భోజనం చేస్తా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ వయసు మళ్ళీ రాదు, ఈ బాల్యం మళ్ళీ రాదు, అట్లనే ఈ చదువుకునే అవకాశం కూడా మళ్ళీ రాదు. ఇక్కడ మనం చదువుకోవాల్సిన ఫండమెంటల్స్ నేర్చుకోకపోతే రాబోయే సంవత్సరాల్లో అది మైనసే, మన బుర్రలో ఎప్పుడు ఆ పాఠం లేనట్టే లెక్క. 10th క్లాసు తర్వాత దాని తర్వాత భవిష్యత్తును నిర్దేశించే కోర్సుకి వెళ్ళే మధ్య వ్యవధి ఏదైతే ఉంటుందో ఈ 2 సంవత్సరాలు. జిల్లా చింతకాని మండలం నేరడ గ్రామంలోని శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. ఆలయ అధికారులు దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. మహాశివరాత్రి సందర్భంగా నేరేడ గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామి ఆలయం అందంగా ముస్తాబైంది. ఈ అర్ధరాత్రి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రామంలో 3 రోజుల పాటు జాతర కొనసాగనున్నట్లు అర్చకులు తెలిపారు. గత 34 సంవత్సరాల నుంచి దేవాలయంలో ఎంతో ఘనంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. ప్రాతకాలం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో, తర్వాత ఆ రోజల్లా పంచామృత అభిషేకాలు జరుగుతాయి. సాయం సంధ్యాల సమయంలో స్వామివారి యొక్క పాణిగ్రహణానికి కార్యక్రమాలను కూడా జరపడం జరుగుతుంది. 9:30-10 సమయంలో స్వామివారి భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. చెప్పలేదు, ఎందుకంటే గత 34 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున 3 రోజులు జాతర జరుగుతుంది. అట్లే మా అయ్య గారు కూడా ప్రతిరోజు నైవేద్య కార్యక్రమం, దాతలు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న కళలు నెరవేరుతున్నాయి కాబట్టి అందరూ శాయశక్తిలా కాస్త కూర్చు చేస్తున్నారు. ఇంకా దీన్ని బాగా చేయాలని పాటు అనేది కొంచెం మంచిగా లేదు, అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమానికి అందరూ బాగా డెవలప్ చేసి మంచిగా ఈ గోడలు కానీ అన్ని కట్టించారు. మంచి ట్యాబ్లు కూడా బాగా నడుస్తున్నాయి, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ యాన్యువర్ చేసుకుంటే అది డెవలప్ అయింది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఏమీ కనపట్టలేదు. ఎంత వస్తుంది, ఆదాయం ఎంత వస్తుంది, డెవలప్మెంట్ అనేది అక్కడ ఎవరన్నా మొక్కుంటే కట్టియటమే కానీ అక్కడ పని వరుస ఇందులో మిగిలిన ఈ డబ్బులని కట్టియట్లేదు. పోటీలు అనేక కష్ట నష్టాలు కోర్చుకొని నిర్వహించడం జరుగుతుంది. అది వాళ్ళ శ్రమకి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ మా గ్రామం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఖమ్మం ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛ భారత్ ను నిర్వహించారు. ఉద్యోగులంతా బస్ స్టేషన్ ఆవరణలో చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. ఇక నుంచి నెలకు 1 రోజు స్వచ్ఛ భారత్ ను కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఖమ్మంలో ఆర్టీసీ ఉద్యోగులు బస్ స్టేషన్ లో స్వచ్ఛ భారత్ ను నిర్వహించి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. తమ ప్రాంతాలను ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఇక నుంచి తమంతా కూడా నెలలో 1 రోజు స్వచ్ఛ భారత్ ను కొనసాగిస్తామని ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. బస్ స్టేషన్ లోను అలాగే ఆఫీసుల్లోనూ అందరూ కూడా మేము మా సిబ్బంది మొత్తం కూడా స్వచ్ఛ భారత్ ని ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఈ చుట్టుపక్కల ఉన్న డాక్టర్ అంతా కూడా క్లీన్ చేసి ప్రజలకు సౌకర్యవంతమైన బస్ స్టేషన్ ఇవ్వాలని, వాళ్ళని మంచిగా ప్రయాణికులకు ఆహ్లాదంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ప్రతి నెల కూడా ఈ తారీఖున ఖచ్చితంగా మేము అందరం చేస్తాము. అందరినీ ప్రోత్సహించాలని కూడా కోరుకుంటున్నాం. 1 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఇండియా చైనా సెమిట్ చెస్ మ్యాక్ బోచర్ ను హైదరాబాద్ లో తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించినట్లు ఆనంద్ చిన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చెస్ కు చేయూతనిచ్చి ప్రోత్సహిస్తామని తుమ్మల పేర్కొన్నట్లు ఆనంద్ చిన్ని తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాయ చిత్ర ప్రదర్శన లోగోను రూపొందించిన చెస్ క్రీడాకారుడు శ్రీరామ్ పరమాత్మకు జూబ్లీ క్లబ్ కార్యదర్శి కర్నాటి వీరభద్రరావు ఆర్థిక సహాయం అందించారని ఆయన తెలిపారు. చెస్ పోటీల మీడియా చీఫ్ కోఆర్డినేటర్ గా ఆనంద్ చిన్నిని నియమించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం కోఆపరేషన్ తోటి ఈ చెస్ అనేది అద్భుతంగా తయారు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. అక్కడ అయితే దాంట్లో మీడియా కోఆర్డినేటర్ నేను ఉంటుంది, ప్లేయర్స్ సంబంధించి కానీ ఇతర మొత్తం కూడా హైదరాబాద్ లో అక్కడ ప్రశ్న పెట్టేసి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అక్కడ మేము వెళ్లించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా ముస్లిం మైనార్టీ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 19వ తేదీన మహాసభను జరుపుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహాసభలో షాదీ ముబారక్ పథకంపై అవగాహన కల్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మొదటి మహాసభ ఈ నెల 19న షాదీఖానాలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహాసభలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తామన్నారు. సభకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా
స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జానిమియా, మహమ్మద్ సాహెబ్, షకీనా తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యుల క్యాలెండర్ ఆవిష్కరణ షాదీఖానాలో ఆవిష్కరించడం జరుగుతుంది. అంతేకాదు మాది ఇది మొట్టమొదటి మహాసభ. ఈ సభకు విశిష్ట మన మంత్రివర్యులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు మన ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు మన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు మరియు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అయినటువంటి కుముద్దీన్ సింగ్ గారు. జిల్లా ముస్లిం మైనార్టీ గ్రామీణ వైద్యుల మహాసభ ఈరోజు 19వ తారీఖు గురువారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటలకు షాదీఖానా నందు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ యొక్క గ్రామీణ వైద్యుల యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ. రెండో విషయం ఏంటంటే షాదీ ముబారక్ పథకం గురించి అవగాహన సదస్సు. మూడో విషయం ఏంటంటే మన మైనార్టీ కార్పొరేషన్ లోన్ల గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఖమ్మం జిల్లా నుంచి గౌరవ విశిష్ట అతిథులుగా మన తుమ్మల నాగేశ్వరరావు గారు, మన గౌరవనీయులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు విచ్చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సభకి హాజరయ్యి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినవలసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో దళారుల దందా నడుస్తోంది. ఓ కమిషన్ వ్యాపారి రైతు అని చెప్పుకొని మార్కెట్ లోకి పత్తిని తెచ్చాడు. ఇది గుర్తించిన సీసీఐ అధికారులు గుమస్తా ఉపేందర్ ఇది రైతు పత్తి కాదు కమిషన్ వ్యాపారి పత్తని చెప్పడంతో ఆ వ్యాపారి రెచ్చిపోయాడు. సీసీఐ గుమస్తాను మార్కెట్ అధికారుల ముందు చొక్కా బట్టి లాగికొట్టాడు. పత్తి అమ్మకానికి అడ్డు వస్తావా అంటూ గుమస్తాను చితక్కొట్టారు. అక్కడే ఉన్న మీడియా జరిగిన ఘటనను కవర్ చేసింది. అనంతరం వ్యాపారికి మరో 4 తోడయ్యారు. మరోసారి గుమస్తాపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా కెమెరాను చూసి బైకులపై పరారయ్యారు. మొత్తానికి పత్తి మార్కెట్ లో దళారుల తిష్టవేయడంతో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఖమ్మం నగరంలోని ఎస్జీ ఫ్యాషన్స్ వారి ఆధ్వర్యంలో బెడ్షీట్స్ అండ్ టవల్స్ మేళాను ఆదివారం ఖమ్మం కిరాణా జాగిర్ మర్చెంట్స్ నందు నిర్వహించారు. ఈ మేళాకు కొనుగోలుదారులు అధిక సంఖ్యలో వచ్చి వివిధ రకాల బెడ్షీట్స్, టవల్స్ ను కొనుగోలు చేసి అందుబాటు ధరలో ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. మేము ఏర్పాటు చేసిన ఆదివారం మీకోసం బెడ్షీట్ మేళా ఖమ్మంలో నడిబొడ్డున గాంధీ చౌక్లో కిరాణా జాగిర్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మీరు చూసే హాజరాయమానాలకు మేము ఆనందిస్తున్నాము.
ఇక ముందు కూడా మేము చేసే ప్రతి కార్యక్రమానికి మీకు విశేష స్పందన ఉంటుందని ఆశిస్తూ ఇక ముందు కూడా చాలా చక్కని కార్యక్రమాలు మీకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఖమ్మంలో నెక్స్ట్ వారం కూడా మళ్ళీ వస్తుంది. ఇంకో ప్లేస్లో మమతా హాస్పిటల్ రోడ్లో సూర్యదేవర ఫంక్షన్ హాల్లో అక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు చక్కని బెడ్షీట్స్ ఇంటి అలంకారాన్ని ఇవ్వడం కోసం బెడ్షీట్స్, పిల్లోస్, దివాన్ సెట్లు, కుషన్ కవర్స్, సోఫా సెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకుంటున్న గాంధీ చౌక్ కస్టమర్లకు అలాగే ఖమ్మం ప్రజలకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పుకుంటూ గమని మేము చేసే కార్యక్రమాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీ నగేష్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాశివరాత్రికి ముస్తాబైన ఖమ్మం జిల్లాలోని వివిధ శివాలయాలు భక్తి పరవశంతో మునగనున్న భక్తులు. మెప్మాలో అవినీతి ఆరోపణలపై ఆ శాఖ ఉన్నతాధికారుల విచారణ. జిల్లాలో పలు డ్వాక్రా సంఘాలను విచారించనున్న అధికారులు. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.